దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాలు విని బలపడుతున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏ రకంగా వర్క్ చేశారనే మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రాజులకు, ప్రవక్తలకు, దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక రూపకంగా తలపైకి వచ్చి మరి వెళ్ళిపోయేవారు. కానీ క్రొత్త నిబంధన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు 3 రకాలుగా పనిచేయబోతుండు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం అంటుంది, ఆయన నీలోనికి వచ్చేటప్పుడు పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. చూడండి, మనం ఒక ఇంటిలోనికి, రెంట్ హౌస్ లోనికి వెళ్ళేటప్పుడు ఇల్లునంతా కడిగి మన సామాన్లను షిఫ్ట్ చేస్తాం. అదే రకంగా ఒక వ్యక్తిలోనికి, ఒక విశ్వాసిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అనంటే నీలో ఉన్న పాపాన్ని, లోకంలో ఉన్న మరి నీతిని ఒప్పింప చేసి నీలోనికి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. రెండవది యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ రోజు నీకు మార్గము సరైనది కనబడట్లేదేమో, అస్తవ్యస్తంగా ఉన్నదేమో, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు సహాయాన్ని వేడుకుంటే, ఆయన నీతో ఉంటే నిన్ను సర్వసత్యంలోనికి నడిపించబోతుండని ప్రభు పేరట తెలియజేస్తూ, మూడవది అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం అంటుంది, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు మరి శక్తి పొందుకుంటారు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకొని యెరూషలేము, యూదయ, సమరయ దేశమంతటా కూడా మీరు సాక్షులుగా జీవించబోతున్నారు. సాక్ష్యము లేని జీవితము జీవిస్తున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? సంఘములో, సమాజములో మరి నువ్వు ఎక్కడ జీవిస్తున్నా దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ యొక్క అనుభవము, పై అనుభవంలో మనం ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను సాక్షిగా నిలబెట్టబోతున్నాను. ఎక్కడ నీకు అవమానం ఉందో, ఎక్కడ నువ్వు తలదించుకునే ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయో, బూది గంతముల వరకు నిన్ను సాక్షిగా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగించబడబోతుంది. దేవుని బిడ్డలారా, ఇంకెందుకు ఆలస్యం? పరిశుద్ధాత్మలో ఉండే ఈ 3 అనుభవాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి నువ్వు ఆశీర్వాదకరంగా నిలవబోతున్నావని ప్రభు పేరట తెలియజేస్తూ, పరిశుద్ధాత్మను మరి మీరు ఆహ్వానించినట్లయితే దేవుడు మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్ళును గాక. ఆమేన్.